కుక్కర్లో కొన్ని వాటర్ బాయిల్ చేసి కడిగి కోసుకొని పెట్టుకున్న గంగవాయల కూరను కూడా అందులో వేసి కొంచెం కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని కొంచెం అల్లం, కడుక్కున్న పప్పునేసి కొంచెం అల్లం, పసుపు, కారం, అల్లం, పసుపు, కారం, దాన్ని మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఉంచాలి. ఇప్పుడు కొంచెం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఉప్పు, ధనియాల పొడి, వేసి బాగా కలపాలి. మనకి కొంచెం జారుగా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. పోపు చేసుకోవడం. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంకా 4 ఎండుమిర్చి, అంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను అనుకోకుండా చేశాను కాబట్టి అది తెలియదు. మా ఇంట్లో చెట్టు ఉంది. పోపు వేసేసుకొని గిన్నెలోకి మార్చుకోవడమే. ఇంకా బాగుంటుంది. నేను ఎప్పుడు చేసే గంగవాయల పప్పు ఇట్లానే. థ్యాంక్ యూ.